1989లో మొట్టమొదటిసారిగా ఈ భూ సంస్కరణలు చేపట్టాలని దేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రుల్ని పిలిచి సమావేశపరచడం జరిగింది. 1970లో అది సెప్టెంబర్ నెలలో ఈ భూ సంస్కరణలు చేయనట్లయితే ప్రజలకి సామాన్యులకి చాలా ఇబ్బంది. వీటన్నిటికీ పరిష్కారం ఒక భూమి సమస్యే కాదు, ఆహార విధానంపై మరియు ఈ భూ సంస్కరణతో లింకప్ అయి ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సంస్కరించాలి అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అనేది మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా 1973లో స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 73లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ భూ సంస్కరణల మీద అనేక మార్పులు చేర్పులు తెచ్చి పేదవాళ్ళకి అండగా ఉన్నది ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు అనేక చట్టాలు తీసుకొచ్చి, ఉదాహరణకి జాగీర్ల రద్దు చట్టం 1948లో వచ్చింది అధ్యక్ష. తెలంగాణ ROR చట్టం 1948లోనే వచ్చింది. రక్షిత కౌలుదారు చట్టం 1950లో వచ్చింది. ఇనాముల రద్దు చట్టం 1955లో వచ్చింది. భూదాన ఉద్యమం భూదాన చట్టం 1965లో వచ్చింది. భూమి హక్కులు పట్టేదారు పాస్ పుస్తకాల చట్టం 1971లో వచ్చింది. భూ పరిమితి సీలింగ్ చట్టం 1973లో ఇందాక స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి టైంలో వచ్చింది. అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చింది. భూ రికార్డు డిజిటలైజేషన్ 2007లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించింది అధ్యక్ష. ప్రధానంగా దున్నేవాడికే భూమి ఉండాలనే లక్ష్యంతో జాగీర్లు ఇనాముల పేర్లతో కొందరు చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములని పేదోళ్ళ చేతుల్లో పెట్టడానికి చేసిన చట్టాలే జాగీర్ల రద్దు చట్టం, ఇనాముల రద్దు చట్టం. కౌలుదారులని భూమి యజమానులుగా చేసి ఒక గొప్ప చట్టం రక్షిత కౌలుదారు చట్టం. ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన భూదాన ఉద్యమం ఈ గడ్డ మీద నుండే ప్రారంభమైంది. భూదాన భూములు పేదలకు పంచేందుకు చేసిన చట్టమే భూదాన చట్టం. హక్కుల రికార్డులను తయారు చేయడానికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చిన చట్టం ROR చట్టం 1948లో. ఈ చట్టం కింద తయారైన ఖాస్రా పానీనే నేటికి కీలకమైన రికార్డు. భూస్వాములు దొరల నుండి మిగులు భూములను తీసుకొని పేదలను పంచటానికి 1973లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సీలింగ్ చట్టం. ఈ చట్టం కింద భూములు పొందిన పేదలందరూ ఇందిరమ్మ పట్టాలని నేటికి గుర్తు చేసుకుంటారు అధ్యక్ష. అదే రకంగా 2006లో ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టాలిచ్చారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారు గిరిజనులు పోడు భూములు పట్టాలంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలని గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఉంది. మంచి ఎవరు చేసినా తప్పకుండా వారు జీవించి లేకపోయినా ఎన్ని దశాబ్దాలైనా వారిని గుర్తుపెట్టుకొని వారు చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటాం. అదే పద్ధతిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు మంచి చేశారు కాబట్టే ఈనాడు ఈ సభలో మనం వారి పేర్లు ప్రస్తావించుకుంటున్నాం. 2011లో వెబ్లాండ్ పోర్ట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో
భూ రికార్డులు పూర్తి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ